మీరు తిరుమలకు వెళ్తున్నారా? ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటున్నారా? అయితే బీ కేర్ఫుల్. ఏమాత్రం పరగ్గా ఉన్నా మీ పాకెట్కు చిల్లు పడినట్లే. ఇంటర్నెట్లో కుప్పలుగా పుట్టుకొస్తున్న నకిలీ సైట్లు భక్తులతో పాటు ఏడుకొండల్లోరికి శతగోపం పెడుతున్నాయి. నకిలీ టికెట్స్ను అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు గనులు. ఇటీవల హ్యాకింగ్తో షాక్ తిన్న టీటీడీకి భక్తులకు ఇప్పుడు నకిలీ సైట్లు తలనొప్పిగా మారాయి. ప్రతిరోజు భద్రతా సిబ్బందికి భక్తుల వద్ద పెద్ద సంఖ్యలో నకిలీ టికెట్లు దొరుకుతున్నాయి. 2 రోజుల కిందట ఏకంగా టీటీడీ ఈవోనే భక్తుల వద్ద నకిలీ టికెట్లు చూసి కంగుతిన్నారు. ఎలా వచ్చాయని ఆరాతీగా టీటీడీ సైట్ నుంచి తీసుకున్నామని భక్తులు అంటున్నారు. భద్రతా సిబ్బంది మాత్రం ఇవి నకిలీ టికెట్లంటూ భక్తులను తిప్పి పంపిస్తున్నారు. ఈ మోసంపై భక్తులు మండిపడుతున్నారు. ఇంటర్నెట్ మాయగాళ్లకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కలకలం రేపిన హ్యాకింగ్ ఆరోపణలను టీటీడీ అధికారులు ఖండిస్తున్నారు. అలాంటిదేమీ జరగలేదని, జరిగే ఛాన్స్ లేదని చెప్తున్నారు. టీటీడీ వెబ్సైట్ని హ్యాక్ చేయడం అనేది జరగలేదు. టీటీడీలో ఏమిటంటే వెబ్సైట్ని ఒక క్రమ పద్ధతి ప్రకారము దాన్ని టీసీఎస్ వారి సహకారంతో ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాము. ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా కానీ వెంటనే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాము. నకిలీ సైట్లలో నకిలీ టికెట్ల దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి. ఇటీవల టీటీడీ వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఈ నకిలీ సైట్లేంటి, నకిలీ టికెట్ల దందాపై మీ దగ్గర సమాచారం ఏంటి? అలాగే హ్యాకింగ్ జరగలేదని తిరుమల అధికారులు చెప్పడం ఏముంది మీ దగ్గర సమాచారం? టీటీడీ ఆన్లైన్లో భక్తుల కొరకు కొన్ని టికెట్లు ఏర్పాటు చేసింది. గతంలో శ్రీవారి సేవా టికెట్లతో పాటు ప్రత్యేక ప్రవేశ టికెట్లు కూడా ఆన్లైన్లో ఉంచడం జరిగింది. కానీ కొంతమంది టీటీడీ వెబ్సైట్ లాగానే కొంతమంది నకిలీ వెబ్సైట్లని క్రియేట్ చేసి దాని లోపలే టీటీడీ టికెట్లు విక్రయించినట్టుగా నకిలీ టికెట్లను విక్రయిస్తున్నారు భక్తులకి. ఈ సైట్ల ద్వారా భక్తులు సోమవారం దర్శనానికి టికెట్లు కొనుగోలు చేసి తిరుమలకి రాగానే వాళ్ళకి దర్శనానికి అనుమతించకపోవడంతో ఇక్కడికి వచ్చాక కానీ వాళ్ళు మోసపోయినట్టు గుర్తించలేకపోతున్నారు. ఇలా గతంలో కూడా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిన్న సాక్షాత్తు టీటీడీ ఈవో తనిఖీలు జరిగే సమయంలో ఇద్దరు భక్తులు TempleYatri.com అనే వెబ్సైట్ ద్వారా ఈ టికెట్లు కొనుగోలు చేశారు. ఈ టికెట్లు కూడా నిన్న ఈవో సమక్షంలో చూడడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించాలని, అలాగే ఈ వెబ్సైట్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా టీటీడీ అధికారులకు సూచన చేశారు. ఇదే విధంగా టీటీడీలో ఉన్న వెబ్సైట్లని హ్యాకింగ్ చేశారని గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నీ అవాస్తవం. టీటీడీ వెబ్సైట్లను హ్యాకింగ్ చేయడం కష్టం, ఎవరు చేయలేరని కూడా ఈవో స్పష్టం చేశారు. గతంలో కోరమండల్ టెక్నో వాళ్ళు ఈ టీటీడీ వెబ్సైట్ని అంతా పర్యవేక్షించేవారు. గత 2 నెలలకు ముందు మాత్రమే టీటీఎస్ అంటే టాటా సంస్థ ద్వారా టీటీడీ వెబ్సైట్లంతా మార్పులు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేస్తున్నారు.
గత 2 నెలలుగా ఈ సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేస్తూ కార్యక్రమం కొనసాగుతుంది. మరో వారం రోజుల్లో కూడా ఈ కార్యక్రమం అంతా పూర్తి అవుతుంది. టీటీడీ కూడా గత 2 నెలలుగా ఆన్లైన్లో శ్రీవారి సేవా టికెట్లు విక్రయించడం కూడా నిలిపివేసింది. మరో వారం రోజుల్లో భక్తులకి శ్రీవారి సేవా టికెట్లతో పాటు అన్ని సేవా టికెట్లు ఆన్లైన్లో విక్రయించడానికి అందుబాటులోకి తెస్తామని కూడా ఈ టీటీడీ స్పష్టం చేశారు. కాకపోతే ఈ నకిలీ వెబ్సైట్ల ద్వారా టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేస్తానే దానికి అనుసంధానంగా అనేక వెబ్సైట్లు కూడా వస్తున్నాయి. భక్తులు కొంతమంది టీటీడీ వెబ్సైట్ కాకపోతే అదనంగా మరో వెబ్సైట్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా భక్తులు మోసపోవడంతో భక్తులు ఇక్కడికి తిరుమలకు రాగానే మోసం గ్రహించి టీటీడీ పైన మండిపడుతున్నారు. ఓకే.